జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాయి దాడి జరిగింది రీసెంట్‌గా. అవును. కన్ను మీద తగిలింది గదా! సో, దాన్ని మీరెలా చూస్తున్నారు? ఏందంటే అది పెద్ద జోక్ అండి అది. ఆ! అదేం లేదు. వాళ్ళు ఏదో కొట్టుకునేంటారు అంతే. ఓకే. ఏదో బ్లేమ్ చేయడానికి అంతే. వేరేం లేదు. ఓకే. ఓవరాల్‌గా ఒక మాటలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు జగన్ గారు. మరి నిజంగానే జరిగిందనుకుంటున్నారా? ఏదో జరిగిందండి. జరిగింది లేదు అసలు. ఇంకా ఉల్టా ఎక్కువైపోయింది గదా! హ్మ్. చాలా మంది ప్రాబ్లమ్స్ వచ్చినాయి గదా! ఓకే. సో, ఇప్పుడు జగన్ గారేమంటారు, నేనొక్కడినే ఒకవైపు అయ్యాను. మిగతా పార్టీస్ ఒకవైపే అయిపోయాయి. అవును. ఇంక కావాలని టార్గెట్ చేస్తున్నారు చెప్తున్నారుగా. ఈ అవును. సింపతి వర్కౌట్ ఏమైనా అవుతుందనుకుంటారా? ఏం వర్కౌట్ కాదండి. ఓకే. అసలేం గాదు. వీళ్ళే గెలుస్తారు. చంద్రబాబు నాయుడే గెలుస్తారు. 100% అతనే గెలుస్తాడు. ఓకే. నేను ఎంక్వైరీ చేశాను. కొంతమంది మామూలుగా నేను కలుస్తుంటాను సర్వే గదా! చేశారు. సర్వే చేశాను. ఆ ఫ్రెండ్స్‌లలో కలిస్తే అతను కంపల్సరీ చంద్రబాబు నాయుడుకే ఏస్తా అని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ నుంచి 13,00,000 కోట్లు తీసుకొచ్చామన్నారు జగన్ గారు. నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయనుకుంటున్నారా డబ్బులు? అది మళ్ళీ వేరే రూట్‌లో మళ్ళిందని తెలుసండి అది. ఓకే. వేరే రూట్‌లో పోయుండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే. సో, లాస్ట్ క్వెషన్ అడుగుతున్నాను. సో, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కరెంట్ బిల్లులు 500, 400 అట్లా వచ్చేటి. అవును. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే 1500, 2000 వస్తున్నాయి గదా! సో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏందంటే ఆల్రెడీ తప్పు పని చేశారు మొన్న. అదే చంద్రబాబు నాయుడే గెలిచేదుండే ఆ! యాక్చువల్‌గా. ఆ! ఇక అందుకని అతను తప్పు పని చేశారు. ఇప్పుడైతే కంపల్సరీ చంద్రబాబు నాయుడే వస్తాడు. ఓకే. జగన్ గారు వాలంటరీ వ్యవస్థని బానిసలుగా వాడుకొని 5,000 అవును. ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటా అంటని చెప్తున్నారు గదా! సో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదంతా ఏం లేదండి. అది ఒట్టి ఎలక్షన్ గురించి అట్లా మాట్లాడుతుండు అంతే. ఓకే. మామూలుగా అయితే ఎట్లైనా చంద్రబాబు నాయుడే వస్తాడు. ఓకే. ఇప్పుడు అంటే జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. అవును. అదే చంద్రబాబు నాయుడు గారైతే మెగా డీఎస్సీ టీచర్స్ మీద పెడతా అంటున్నారు మొదటి సంతకం. డిఎస్ అండి. ఇప్పుడు తెలంగాణలో ఎంతో మంది డిఎస్ మా ఇంట్లోనే తెలుగు పంట జాబ్ వచ్చిందండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లనే వచ్చేసింది. ఆ! అంటే అక్కడ డిఎస్ లేదు, ఏం లేదు. ఓకే. అందుకని కంపల్సరీ డిఎస్ చేస్తాడు అతని. హ్మ్. ఈ కంపల్సరీ అతని స్టూడెంట్స్ మొత్తం యూత్ మొత్తం చంద్రబాబు నాయుడుకే ఇస్తారండి. ఓకే. సో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్‌తో కలిసారు గదా! సో, మీకెలా అనిపిస్తుంది? చాలా ఈసారి మొత్తం వాళ్ళ కూటమి చాలా మెజార్టీతోనే గెలుస్తుందండి. ఓకే. మినిమమ్ 150 పైనే గెలుస్తుంది. ఓకే. సాఫ్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండి. పక్కా చంద్రబాబు నాయుడు. ఓకే. థాంక్స్.